Working separately, A and B can complete a work in 15 days and 18 days respectively. If A starts the work and they work on alternate days, one on the each day, then in how many days will the work be completed? ఏ అనే పర్సన్కి వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పడితే బి అనే పర్సన్కి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ 15 డేస్ 18 డేస్, ఎల్సిఎం ఆఫ్ 15 18 డేస్ ఎల్సిఎం 90. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ ఎఫిషియన్సీ విల్ ద 90/15 అంటే ఏ ఎఫిషియన్సీ 6 అవుతుంది. బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 90/18 అంటే 5 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇఫ్ ఏ స్టార్ట్స్ ద వర్క్ అండ్ ద వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ అంటే ఏ అనే పర్సన్ డే 1 రోజు వర్క్ చేస్తే బి అనే పర్సన్ డే 2 రోజు వర్క్ చేస్తాడు. అదేగాని ఏ అనే పర్సన్ డే 3 రోజు వర్క్ చేస్తే బి అనే పర్సన్ డే 4 వర్క్ చేస్తాడు. అగైన్ ఏ అనే పర్సన్ డే 5 రోజు వర్క్ చేస్తే బి అనే పర్సన్ డే 6 రోజు వర్క్ చేస్తాడు. ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తారు అన్నట్టు. ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసినప్పుడు ఏ ప్లస్ బి యొక్క 2 డేస్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ అనే పర్సన్ ఎఫిషియన్సీ 6, బి అనే పర్సన్ ఎఫిషియన్సీ 1 డే ఎఫిషియన్సీ 5. 2 డేస్లో వాళ్ళు ఎంత వర్క్ కంప్లీట్ చేయాలి? 6 + 5 11 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకు టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 90. టోటల్ వర్కింగ్ యూనిట్స్ ఎంత? 90. మనం 11 యొక్క మల్టిపుల్ అనేది ఈ టోటల్ వర్క్ దగ్గర ఎక్కడ ఉందో అది తీసుకుంటే 11 × 8, 11 8 జా అంటే 8 × 2 జా 16 డేస్లో టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అవుతుంది? 88 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. 16 డేస్లో 88 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతాయి. ఏ ప్లస్ బి అనేది అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఆ రిమైనింగ్ వర్క్ ఎవరు? ఏ చేయాలి. ఎంత? 90 - 88 అంటే 2 యూనిట్స్ ఆఫ్ వర్క్. 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ను ఏ ఎఫిషియన్సీ అనేది కంప్లీట్ చేయాలి. 2 యూనిట్స్ బై ఏ ఎఫిషియన్సీ ఎంత? 6. 2 1 జా 2 3 జా 1/3 డేస్ అంటే టోటల్ ఎంత అవుతుంది? 16 డేస్ + 1/3 డేస్ అంటే 16 1/3 డేస్లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది.